మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి అధిపతి వచ్చి శని భగవానుడు. ఈ యొక్క శని వీళ్ళకి ఏనాటి శని అనేది నడుస్తోంది. అలాగే ఈ యొక్క ప్రథమ ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు కూడా వీళ్ళకి ఈ యొక్క ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అందులో కుజుడితో ఈ మాస ద్వితీయార్థం నుంచి కూడా కుజుడితో కలిసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ సంచారం అనేది జరుగుతోందో కాస్త కొంచెం చిన్న చిన్న విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే వాక్ స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి, ధనాధిపతి స్థానంలో 2 పాపగ్రహాల యొక్క సంచారం అనేది ఎప్పుడైతే నడుస్తుందో కాస్త దానివల్ల కొన్ని ఇబ్బందులు, థ్రెడ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏది తేల్చుకోలేకపోవడం, లేకపోతే గొడవలు అవ్వడం, ఏవో ఒక మార్పులు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా జాగ్రత్త అనేది వ్యవహరించాలి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త వీళ్ళకి చేతికి డబ్బు అందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారో, మకర రాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది వీళ్ళకి లేకపోవడం, ఎప్పుడైతే ఈ యొక్క 16వ తారీఖున ఎప్పుడైతే ఈ యొక్క మార్పులు జరుగుతాయో, కుజుని యొక్క మార్పు జరుగుతుందో అందులో లాభాధిపతి అయ్యాడు. ఈయన మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయ్యాడు. లాభాధిపతి అయ్యాడు కాబట్టి బంధువుల విషయాల్లో, స్నేహవర్గాల విషయాల్లో వాటిలో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం మంచిది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ యొక్క అంటే ఈ ఏదైతే నవమాధిపతి ఉన్నాడో బుధుడు, ఆ నవమాధిపతి అయిన బుధుడు యొక్క మార్పు వల్ల కొంత వ్యతిరేకత, అంటే అక్కడ ముఖ్యంగా ఏదైతే బుధుడికి సంబంధించిన వ్యాపారాలు వాటిలో పనిచేస్తున్న వాళ్ళు, అంటే అకౌంటెంట్లు, సిఏలు, లేకపోతే బ్యాంకింగు, గణితము చెప్పేవాళ్ళు, లేకపోతే ఈ యొక్క స్టేషనరీ వ్యాపారాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. తండ్రి ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు తండ్రి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది మంచిది. మకర రాశి వాళ్ళకి ఏదైతే వీళ్ళకి తండ్రి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని మనం చెప్తున్నామో, తండ్రి ఆరోగ్య విషయాలతో పాటు ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో, అంటే బుధుడికి సంబంధించి ఏదైతే నీచ స్థానంలో బుధుడి యొక్క సంచారం నడుస్తోందో,
అంటే షష్టమ స్థానంలో ఎప్పుడైతే బుధుని యొక్క సంచారం నడుస్తుందో ఈ సమయంలో వీళ్ళు కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఏదైనా మార్పులు చేర్పులు కానీ లేదా అకౌంటెంట్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ కూడా జాగ్రత్త అనేది తీసుకోవాలి. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది, తప్పనిసరిగా శ్రద్ధ అనేది వహించాలి. అలాగే ఎవరైనా కుటుంబ సభ్యుల్లో వాళ్ళలో కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు నిత్యము కూడా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇందులో సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పంచమాధిపతి అయ్యాడు. ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి జన్మలోంచి వీళ్ళకి ఈ యొక్క ద్వితీయంలోకి దాని తర్వాత తృతీయంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఏదైతే వాహనాలు కొనుగోలు కావచ్చు, శుక్రుడి యొక్క వల్ల కొంత కంఫర్ట్ అనేది వీళ్ళు ట్రై చేసుకోవడం అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైతే కంఫర్ట్ కోసం వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారో ఆ ఏర్పాట్లన్నీ కూడా సాగుతాయి. కానీ కాస్త ఖర్చుల విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించడం అనేది ఉత్తమమైన విషయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. వీళ్ళు ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి స్తోత్రంతో పాటుగా ప్రతిరోజు కూడా దత్తచరిత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదు అంటున్నారు, ఎందుకు ఇలా బాగాలేదు అని కొంతమంది ఇలా, అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40-50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ 12 రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం, అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డేటు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా, అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.